ఇది రాయగర్ మిలిటరీ హోటల్లో చేసిన మటన్ దమ్ బిర్యానీ కాదు, మా ఇంట్లో మా అమ్మ చేసిన చికెన్ దమ్ బిర్యానీ. ముందుగా మా ఇంట్లో ఉన్న దాఖలు 2 గ్లాసులు నూనె వేసి అందులో ఉల్లిపాయలు వేసి ఇలా ఏపీలన్నమాట. సేపు ఆగలరా అంటే ఇలా కలర్ మారిపోయేంత వరకు పెళ్ళికి పైన డబ్బాలో ఇలా సామాన్ నింపేయాలన్నమాట. మనం తెచ్చుకున్న చికెన్ లో ఆ డబ్బాలో దాసిన ఉప్పు పసుపు వేసేద్దాం ఫస్ట్. ఆ తర్వాత మా అమ్మ మిక్సీ పెట్టిన మసాలాన్ని వేసేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కారం తగినంత వేసి ఎక్కువ వేసి అనుకో ఇందులోంచి మంట వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ చేత్తో తిప్పే తర్వాత ఇంట్లో పెరుగు తోడెడితే ఆ గడ్డ పెరుగట్టు వచ్చేసి లేదంటే ప్యాకెట్ పెరుగట్టుకు వేసి అనమాట. తర్వాత మళ్ళీ ఒక తిప్పి మనం ముందుకు చెప్పుకున్న ఉల్లిపాయలు వేసేసి మళ్ళీ ఒక తిప్పి తర్వాత అయితే మళ్ళీ నిమ్మకాయ పిండి తర్వాత ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత ఏమో కరివేపాకు తర్వాత ఏమో పచ్చిమిరకాయలు తర్వాత ఏమో కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక తిప్పి ఆ కలుపుకున్నదంతా ముక్కకు పట్టడానికి ఒక అరగంట సేపు పక్కన పెట్టిన తర్వాత మనం ఒక 70% ఉడికించిన రైస్ వేసి మళ్ళీ ఇలా పెట్టేసుకుని 10 minutes హై ఫ్లేమ్ లో 20 minutes లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మొక్క బాలే కుక్ అయింది. సో అలా లైట్ గా కలిపేసుకుని మొక్క పెట్టుకుని దాని మీద ఉల్లిపాయ పెట్టుకుని తర్వాత నిమ్మకాయ పిండికి ఇలా ముద్ద కలిపి ఇలా నోట్లో పెడితే టేస్ట్ ఎలా చెప్పేస్తున్నాను నేను వేసుకోండి. రాయుడుగారి మిలిటరీ వాటర్ సరిపోకుండా మా అమ్మ చేసిన బిర్యానీకి అది చాలా చల్లని వాతావరణంలో మేమైతే బిర్యానీ కుమ్మేసాము. మీరేం కుమ్మేసారో కింద కామెంట్ చేసేయండి. బాయ్.